ఫ్రై అయ్యాక ఇందులో కొంచెం టర్మరిక్ వేయాలి. మంచిగా మిక్స్ చేసుకోవాలి. కలర్ వస్తుంది కదా, మంచిగా టర్మరిక్ వల్ల మంచి కలర్ వస్తుంది. ఇప్పుడు ఇందులో జింజర్ గార్లిక్ వేసుకోవాలి. అది మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇది ఫ్రై అయిపోయింది కదా మంచిగా. ఇప్పుడు ఇందులో ఈ కట్ చేసిన కోల్గేట్ ముక్కలు వేద్దాం. వెజిటేబుల్స్. ఇప్పుడు ఈ ముక్కలు అనేది మంచిగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయ్యాక ఇందులో కొద్దిగా సాల్ట్ ఫర్ టేస్ట్. సాల్ట్ వేసేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకుందాము, ఇది బాగా మంచిగా ఉడికిందో లేదో చెక్ చేసుకుందాం. ఇంకా ఫ్రై అవ్వాలి మంచిగా. ఇది ఇప్పుడు సాఫ్ట్గా అయిపోయింది, మంచిగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ చిల్లీ పౌడర్, ఇంకో స్పూన్ చిల్లీ పౌడర్, మీ ఇష్టం, మీకు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. మిక్స్ చేసుకోండి బాగా. ఇలా మిక్స్ చేసుకున్నాక ఇందులో మనం టమాటో పీసెస్ వేద్దాం. ఇప్పుడు టమాటోస్ బాగా ఉడికిపోయాయి. ఇప్పుడు మనం ఇందులో ఉడికించిన శనగలు వేద్దాం. ఇప్పుడు ఇందులో ఆల్రెడీ సాల్ట్ వేసి ఉడికించిన శనగలని ఇందులో వేస్తున్నాను. ఇందులో ఇప్పుడు కాసన్ని వాటర్ పోసేసి మంచిగా కుక్ అయ్యే వరకు ఉంచాలి. లాస్ట్లో కొద్దిగా ధనియా పౌడర్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొరియాండర్తో గార్నిష్ చేసాం కదా, ఇది చెనా కోల్గేట్ కర్రీ. ఇంతే వీడియో. బాయ్.